యంగ్ హీరో నితిన్ ఇటీవల కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇష్క్ నుంచి నితిన్ ట్రెండ్ మార్చాడు. ఇక గతేడాది వచ్చిన ఆ సినిమాతో తన రేంజ్తో పాటు మార్కెట్ కూడా పెంచుకున్నాడు. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్ 5 స్థానంలో సంపాదించింది. నితిన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ వంటి భిన్నమైన సినిమాను తీసిన హను రాఘవపూడితో పనిచేస్తున్న నితిన్ పాత బస్తీకి చెందిన మధ్యతరగతి కుర్రాడిలా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకు నితిన్ తన రెమ్యునరేషన్ ను బాగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా నితిన్ పారితోషికం 5 కోట్ల లోపే ఉండేది. కానీ ఆ చిత్రానికి 10 కోట్లకు తక్కువ అయితే చేసేది లేదని చెప్పేస్తున్నాడట. దీంతో నితిన్ సినిమా చేయాలనుకునే నిర్మాతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందట. ఆ తర్వాత నితిన్ మార్కెట్ పెరిగినా అందులో త్రివిక్రమ్ క్రెడిట్ చాలా ఉంది. మరి నితిన్ తర్వాత సినిమాలకు ఆ రేంజ్లో లాభాలు వస్తాయా అన్నది కూడా డౌట్ గానే ఉంది. ఏదేమైనా నితిన్ రెమ్యునరేషన్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.